సో ప్రకాశం బీచ్ బాగున్నాయి, నెల్లూరు బీచ్లు బాగున్నాయి అంటే ఏం చెప్తారు? నెల్లూరు బీచే. ఇక్కడ ఉన్నారు కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు కదా. అంతే కదా. అంతే కదా. మరి ఎలా ఉంది బీచ్? బాలేదా? మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఇంకా నేను చెప్పేది ఏముంది అర్థమైపోయింది నేను ఎక్కడున్నానో, మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను. కరెక్టే, గెస్సింగ్ అయితే కరెక్టే బీచ్కే. కానీ నెల్లూరులో 2-3 బీచ్లు ఉన్నాయి. ఏ బీచ్ అనుకుంటున్నారా? మనం బీచ్ అనగానే టక్క మనకు గుర్తొచ్చేది మైపాడు బీచ్. ఎందుకంటే అక్కడ రిసార్ట్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత కొత్తగూడూరు కూడా ఉందనుకోండి. ప్రస్తుతానికైతే మనం అలా మైపాడు బీచ్కి వచ్చేసాం. ఆదివారం కదండి, వారం అంతా కష్టపడ్డాం. ఆదివారం ఒకరోజు అలా రిలాక్స్ కాకపోతే ఎట్లా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మా వాళ్ళందరం పలకరిద్దామని చెప్పేసి అలా వచ్చేసాం. రండి నాతో పాటు మిమ్మల్ని కూడా అలా బీచ్లో ముంచి లేపుతా. సో ఈరోజు సండే కాబట్టి బీచ్ బాగా రష్గా ఉంది. చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చినారు, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. హలో అండి, మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గోపాల్ అండి. మేము రాజంపేట నుంచి వచ్చామండి. రాజంపేట, కడప జిల్లా. ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ మీరు సాఫ్ట్వేర్. మేమంతా ఫ్యామిలీ. సండే కదా మా అన్న వాళ్ళు ఫ్యామిలీ అంతా, మా మామ వాళ్ళు చెల్లెలు వాళ్ళు చూడడానికి చాలా రోజులు అయింది. ఎలా ఉందండి బీచ్? ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడే కదా వచ్చింది, రంగంలోకి దిగాలి ఇంకా మీరు. దిగాలండి. ఈ బీచ్కి రావడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. సో బాగా ఎంజాయ్ చేయండి, మళ్ళీ అంతే క్షేమంగా జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ. సో మనతో నాలాంటి చిన్న పిల్లలు బీచ్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఏం పేరు? బాలదీక్ష. నీ పేరు? ధన్విత్. ఏం చదువుతున్నావు? ఏం బాగా రొప్పతున్నావు, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అవును, ఈరోజు స్కూల్కి వెళ్ళా? వెళ్తున్నా. ఈరోజు సండే కదా, స్కూల్ ఉందా? సండే స్కూల్ లేదు. మరి ఎవరెవరు వచ్చారు బీచ్కి? మమ్మీ డాడీ. ఇంకా ఈయనెవరు? బాలిచ్చి. నీకేమవుతాడు? దన్ను. అన్న అవుతాడు. మరి స్కూల్కి రోజు వెళ్తున్నావా, డుమ్మా కొడుతున్నావా? రోజు వెళ్తున్నావా, డుమ్మా కొడుతున్నావా? వెళ్తున్నావా? నమ్మమంటా నీ మాట? నమ్మాలనా? నువ్వేం చదువుతున్నావు? నేను మ్యాథ్సా? ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్. ఏ స్కూలు? బాసరా. మరి ఈరోజు పోలా స్కూల్కి? పోలా. ఏ సండేనా? మరి ఎలా ఉంది బీచ్? బాలేదా? ఎందుకు నచ్చలేదు నీకు? అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇక్కడ. నాకు భయం. భయమా? అందుకని బాగాలేదా? సరే, మరి బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సరే, మరి బాగా ఎంజాయ్ చేయి. మరి బాగా ఎంజాయ్ చేయి. అందరూ ఒకసారి హాయ్ చెప్పు. అండి, మీ పేరు? నా పేరు రవీంద్ర అండి. నేను ప్రకాశం జిల్లా పొదిలి నుంచి వచ్చాను. సో ప్రకాశం జిల్లాలో కూడా బీచ్లు ఉన్నాయి కదా, కొత్తపట్నం ఏదో సమ్ బీచ్లు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయండి, కానీ ఇది ఫస్ట్ టైం మా పాపను తీసుకొని. మా పాప హాస్టల్లో చదువుకుంటుంది. ఫస్ట్ టైం నెల్లూరు నారాయణలో చదువుతుంది. ఫస్ట్ టైం తీసుకొచ్చాను. చాలా కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది. అలాగా అంటే ఎప్పుడు చదువుతూనే ఉంటారు కదా, అలా వచ్చినప్పుడు కాస్త ఎంజాయ్ ఉంటుంది. పాప ఎప్పుడు ఆడ చదువుతూ 24 గంటలు చదివే పనిలోనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఈ వాతావరణం చూపించడంతో ఒక నెల దాకా మళ్ళీ బ్రెయిన్ శుభ్రంగా షార్ప్ అయిపోద్ది. అందుకని ఎప్పుడైనా కానీ మీ పిల్లలు ఉన్నా కానీ ఒక్కసారి కానీ ఇక్కడ తీసుకొస్తే చాలా రిలీఫ్, చాలా సంతోషంగా ఉంది. బాగా మా అమ్మాయి కూడా సంతోషంగా ఉంది, ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోతాం. మీ పేరు? అక్షయ. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. సో స్టడీస్ ఎప్పుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చదువుతూనే సరిపోతుంది. సో ఇలా బయటికి రావడం ఎలా అనిపించింది? పర్లేదు, రిలీఫ్ గానే ఉంటుంది. సో ప్రకాశం బీచ్ బాగున్నాయి, నెల్లూరు బీచ్లు బాగున్నాయి అంటే ఏం చెప్తారు? నెల్లూరు బీచే. ఇక్కడ ఉన్నారు కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు కదా. అంతే కదా. సో స్టడీస్ ఎలా ఉన్నాయండి? స్టడీస్ పర్లేదు బాగానే. గోల్ ఏంటి? గోల్ నాకు రోబోటిక్ ఇంజనీరింగ్ చేయాలి. సూపర్, ఆల్ ది బెస్ట్.
మైపాడు బీచ్కి చాలా విశిష్టతలు ఉన్నాయండి. నెల్లూరు నుంచి దాదాపు ఒక 25-30 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడకు చేరుకున్న తర్వాత ఎంట్రీలోనే మనకు రైట్ సైడ్లో శివాలయం కనిపిస్తుంది. చక్కగా మ్యాక్సిమం శివాలయాలు ఎప్పుడు నది ఒడ్డున కానీ లేకపోతే కొండలపైన కానీ సముద్రాల ఒడ్డున ఉంటాయి. అయితే ఈ శివాలయం అయితే మాత్రం పురాతనమైంది కాదు, ఇటీవల దీన్ని నిర్మించారనమాట. సో అక్కడి నుంచి అలా స్వామివారిని దర్శించేసుకొని బీచ్లోకి వచ్చామంటే మాత్రం ఎంజాయ్మెంట్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి. యాక్చువల్గా ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు రిసార్ట్స్ కూడా కట్టించారు. అదేవిధంగా స్పీడ్ బోట్ కూడా ఉండేది, కానీ ప్రస్తుతానికైతే ఇంకా నడవట్లేదు. సో గవర్నమెంట్ మారింది కాబట్టి తొందరలో దాన్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. స్పీడ్ బోట్ కావచ్చు. అదేవిధంగా మత్స్యకారులు కొంతమంది తమ బోట్లలో ఎక్కించుకొని అలా సముద్రంలోకి తీసుకొస్తుంటారు అనమాట. సో ఆ ట్రిప్ కూడా చాలా బాగుంటుంది. మరొక వైపు కొంతమంది గుర్రాలు పెట్టుకుంటారు. వచ్చిన ఒక్కొక్క మనిషికి 100 రూపాయలు అనమాట. 100 రూపాయలు వేసి కాసేపు అలా బీచ్ ఒడిన గుర్రం మీద సవారీ చేయొచ్చు అనమాట. సో బాగుంటుంది, అంటే థ్రిల్లింగ్ అనమాట అదొకటి. సో మొత్తానికి ఇక్కడ అదేవిధంగా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అదిగాక ఇక్కడ దొరికేటువంటి ఫ్రెష్ చేపలు ఇంచక్క మసాలా పూసి నూనె వేయించి మన కోసం రెడీ చేసి పెడతారు. తింటుంటే ఉంటుంది వేరే లెవెల్ అనమాట, టేస్ట్ అంత బాగుంటుంది. సో మొత్తానికి మైపాడు బీచ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ఎండ కూడా లెక్క చేయకుండా ఎంచక్క బీచ్లో మునిగేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను మన వంశీకృష్ణ ఇద్దరం కానీ రాకుండా ఉండుంటే, అంటే ఈ పర్పస్ కాకుండా వచ్చి మేము కూడా ఎగిరి దూకేసిన వాళ్ళం. దూకితే కెమెరా ఎక్కడ పాడైపోతుంది చెప్పి దూకట్లేదు ఆలోచిస్తున్నాం అనమాట. వాళ్ళని చూస్తుంటే మాకు కూడా ఒక రకంగా జలస్గా ఉంది. మనం చేయలేని పని వీళ్ళు చేస్తున్నారే, మనమేమో తీస్తున్నాం, వాళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తున్నారు. సరే కానీ తప్పదు కదా అని చెప్పి ఇద్దరం సర్ది చెప్పుకున్నమాట, ఒకరి బాధ ఒకరు చెప్పుకొని అలా కూల్ అయిపోయాం. సో మొత్తానికి బీచ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎంజాయ్మెంట్ అయితే మాత్రం చెప్పనక్కర్లేదు. నాకు తెలిసి ఫ్యామిలీస్తో కంటే ఫ్రెండ్స్తో వస్తే ఇంక చెప్పక్కర్లా, ఆ మజా వేరే ఉండదు. యూత్ ఎత్తుకే దారి మధ్యలో వ్యూస్ అంతా చాలా బాగుంటాయి. చెట్లు, దీన్ని మరో కోనసీమ అని కూడా అంటారు. ఇటు పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, మధ్యలో దారి, ఆ పక్క ఈ పక్క పొలాలు, అరటి చెట్లు. వావ్, అసలు ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. సో మొత్తానికైతే మేము కూడా బీచ్కి వచ్చేసాం, బాగా ఎంజాయ్ చేసాము. అంటే తీసి ఎంజాయ్ చేసాం, వాళ్ళందరూ బీచ్లో మునిగి ఎంజాయ్ చేస్తాం అనమాట. సో మొత్తానికి మీరు కూడా సరదాగా రండి, ఎందుకంటే వారం అంతా కూడా రకరకాల పనులతోటి బిజీగా ఉంటాం, ఎప్పుడు కూడా మనకు అంత ఫ్రీ ఉండదు. సో సండే ఒకరోజు ఫ్యామిలీ కోసమో ఫ్రెండ్స్ కోసమో కేటాయించేసుకొని ఇలా వచ్చేసామనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే స్వీట్ మెమరీస్ మన సొంతం అవుతాయి అనమాట. సో ఇది ఇవాళ మైపాడు బీచ్ మీద స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, మైపాడు బీచ్ నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842